దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు, లేకపోతే దాని అంతటికి అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారు? మీరే డిజైన్ చేసుకున్నారు. ఈ చిన్న స్టూడియో సెటప్నే మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని, మరి ఈ యూనివర్స్ని, ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసుంటారు? ఎవరు చేసింటారు? దేవుడే. 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 ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. మొత్తానికి లోకం అంతటికి. లోకం అంతటికి. ఇంకా వేరే దేవుడు లేడా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇంక వేరే అంటే వేరే ఒక్క దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అంతే. ఇంకా వేరే దేవుడు లేరు. యేసు ప్రభువే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అని బైబిల్ చెప్తుంది. అవును. అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు. మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం, దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం. అసలు బైబిల్కి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన అని. ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది? పాత నిబంధన నుండి వచ్చింది. పాత నిబంధన నుంచి వచ్చింది. ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను? తయారు చేయడం కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్, అగ్రిమెంట్ అని. అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన, ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే 613 ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. 613 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వడం జరిగింది. ఈ 613 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు, ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది. అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన. ఓకే. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇక దేవుని నమ్మకపోతే ఏముంటది? అడుగుతున్నా, నేను నా క్వశ్చన్ చేస్తున్నా. నమ్మకపోతే, ఇప్పుడు నేను నమ్మట్లేదు, మా పిల్లలు నమ్మట్లేదు, మాకేం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ ఉంటాయి, ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్, నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మను సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది. నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగుంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంటే ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేత కానీ నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్యా ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా
ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఓకే. సో ఆ తర్వాత అప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు? నార్మల్ మనిషి అయిపోయాను. ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ, అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇలా పాడు చేసి చంపేయడం. సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు, చాలా మంది కొట్టినారు. సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటివరకు? ఎంతమందిని చంపేసినారు? లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు. ఓకే. సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు? లెక్కలేదు నాన్న. ఓకే. అంటే పుట్టిన 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం. సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు, పండ్లు, కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు. కానీ కొంతమంది కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి జరగలేదా మీకు? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఏ విధంగా ఫేస్ చేసినారు మరి? నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ చేతులు పడితే ఎంతలోనే చంపేస్తారు. అవును. నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. ఓకే. ఆ దేవుడు యేసయ్య దేవుడే అంటారు. దేవుడే కదా, ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను. మీ పేరు మీసాల గురువప్ప, నాయన పేరు ఏనుగుల ఆంబోతెంకన్న, తాత పేరు? తాత పేరు తెలియదు. చెప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు? లేదు, తాత పేర్లు కదా కానీ మామగారి పేర్లు. నా పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతెంకన్న, మా మామ పేరు దున్నపోతులరయ్య, ఇంకొక మా పేరు బరిగొడ్డు సాంబయ్య. ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అది ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర, సోలాపూర్కి వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్ ఇప్పుడు? బాగున్నారా? బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వారిని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా ఎందుకంటే
ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్తో సహా మామూలుగా హైందవులో మేమంతా అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు. నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్ ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది, ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.